గట్టిగా సే లౌడ్. హల్లెలూయా హల్లెలూయా. సంతోషంగా చెప్పండి గట్టిగా. సంతోషంగా చెప్పాలి గట్టిగా. రెండు చేతులు పైకెత్తాలి. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. I'm happy to see you. మిమ్మల్ని నేను చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. Let us pray. ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి. అందరూ మోకరించి రెండు చేతులు పైకెత్తాలి. క్లోజ్ యువర్ ఐస్. Father, we thank you. దేవా నీకు స్తోత్రం. Come before you. దేవా నీ క్షేమత నీకు రప్పించిన కాబట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. In the name of Jesus. యేసు నామములో తండ్రి We thank you నీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. for protecting us, నిశ్చయంగా మీ కాపుదలు ఇచ్చే విధానం బట్టి, for guiding us as your అయ్యా child. మీరు నడిపిస్తున్న విధానం బట్టి, Without you, Father, we can't do nothing. దేవా నువ్వు లేకపోతే మేమేమి చేయలేమయ్యా. Without you, we have no life. అయ్యా నువ్వు లేకపోతే మాకు జీవితమే లేదు ప్రభువా. We thank you. అందుని బట్టి నీకు స్తోత్రం అయ్యా. Everything you have అయ్యా done. నువ్వు చేస్తున్న కృపను బట్టి, ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం అయ్యా. యేసు నామములో తండ్రి We commit today's service అయ్యా ఈ రోజు నా ప్రభు ఈ VBS కి వచ్చిన మేమందరం into your hands. అయ్యా నిశ్చయంగా మీ చేతులకు అప్పగిస్తున్నాం అయ్యా. Bless your children. నిశ్చయంగా వచ్చిన పిల్లలందరినీ మీరు ఆశీర్వదించండి. At the end, you will take your glory. అయ్యా ఇప్పుడే వారిని మీరు తాకి వర్షించపరచండి. In Jesus' యేసు name. నామములో తండ్రి Amen. ఆమేన్. Clap for Jesus. గట్టిగా చప్పట్లు అందరూ కూడా. హల్లెలూయా. God is good. దేవుడు చాలా మంచివాడు. Who know the story of David and Goliath? మీరు ఎంతమందికి దావీదు గురించి, గొలియాతు గురించి తెలుసు ఆ కథ? చెడు పైకి తెలిసినట్లయితే దావీదు స్టోరీ. So, David దావీదు was a man. ఒక మనిషిగా ఉన్నప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. Though he was very young. దావీదు ఒక యవనస్తుడు. Though David was a young man. దావీదు ఒక యవనస్తుడు. And God called him. దేవుడు పిలిచాడు దావీదు. God is interested in young people. దేవుడు యవనస్తులు పిలవడం ఆయనకు చాలా ప్రత్యేకమైన ఆయనకి ఇష్టం. God uses young people. దేవుడు యవనస్తులను ఎక్కువ వాడుకోవాలని ఇష్టపడతాడు. When he wants to use you, మీరు కూడా దేవుని సేవ వాడబడాలనుకుంటున్నారా? he doesn't check your age. మీకు వయసుతో సంబంధం లేదు దేవునికి. David was very young. ఎందుకంటే దావీదు యవనస్తుడిగా ఉన్నాడు. And God called him. దేవుడు పిలిచాడు దావీదుని. He said, I will use you. దేవుడు చెప్పాడు దావీదు నాకు కావాలని చెప్పాడు. God said, I'll find a man after my own heart. దేవుడు తన దేవుడు దావీదును హృదయానుసారుడిగా ఉంచుకున్నాడు. When God wants to use someone, దేవుడు కూడా ప్రతి ఒక్కరిని వాడుకోవాలంటే he doesn't check your height. ఆయన ఎత్తు చూడడు. He doesn't check how tall you are. ఆయన ఎత్తు చూడడు, నీకున్న అంగు ఆర్భాటం చూడడు. He will use you. ఖచ్చితంగా వాడుకుంటాడు. Or your heart must be. నీ హృదయాన్ని చూస్తాడు, నీ హృదయాన్ని తెరిచి చూస్తాడు. Hallelujah. హల్లెలూయా. David defeated the Goliath. దావీదు గొలియాతును చంపినప్పుడు Why? ఎందుకు చంపాడు? ఎలా చంపగలిగాడు? Because God was with him. దేవుడితో చంపగలిగాడు. Goliath came to David. గొలియాతు దావీదు దగ్గర వచ్చినప్పుడు He thought he could defeat David. దావీదు దగ్గరికి గొలియాతు వచ్చినప్పుడు చంపడానికి But he failed to know one thing, that God was with David. అప్పుడు తెలిసింది దావీదుతో దేవుడు ఉన్నాడని అర్థమైనది గొలియాతుకి. When God is with you, దేవుడు నీతో ఉన్నట్లయితే the enemy cannot kill you. నీ శత్రువుని ఏమీ చేయలేడు. Hallelujah. హల్లెలూయా. చదవం గట్టిగా. So, I'm here to tell you today, సో ఈ రోజు ఈ యొక్క మధ్యాహ్నం చెప్పబోయేది ఏంటంటే if you want to know God, మీకు కనుక దేవుడి గురించి తెలుసుకోవాలని ఆశపడినట్లయితే open your heart. ఖచ్చితంగా మీ హృదయాలు తెరవబడాలి. మీరు సంతోషంగా ఎదుగుతారు. When you wake up in the morning, thank Him. మీరు ఉదయం లేవని వెతుకుచావని లేవగానే Hallelujah. హల్లెలూయా. When you come before Him and thank Him, మీరు ఖచ్చితంగా ఉదయం లేవగానే దేవుని స్తుతించే వారిగా ఉండాలి. He will trust you. ఎందుకంటే అది ఒక ఆశతో మీరు ఉండాలి. He will use you. దేవుడు నిన్ను వాడుకోవాలంటే Hallelujah. హల్లెలూయా. He used David. ఆయన ఎందుకంటే యవనస్తుడుగా ఉన్న దావీదును వాడుకున్నాడు. When Goliath saw David, గొలియాతు దావీదును చూసినప్పుడు he said, why this young man ఈ యవనస్తుడు నన్ను చంపేది, is too small? ఇతను చాలా చిన్నవాడిగా ఉన్నాడే, Why did you come to me with a shriek? ఇతను నన్ను చంపడానికి ఎలా రాగలిగాడు? Am I a dog?
నేను చాలా పెద్దవాడిగా ఉన్నాను, I need a real man. నేను చాలా పెద్దవాడి ఉన్నాను, కుక్క పిల్ల కాదు కదా, I need a giant. నేను చాలా పెద్ద సైనికుడిగా ఉండిపోయాను, A man that is tall like me. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తుతో ఉన్నాడు గొలియాతు. Not a small boy. చాలా చిన్నవాడు కాదు, But God was inside the small boy. కానీ ఆ చిన్నవాడి పక్షానే దేవుడు ఉన్నాడు. అనిపించదమ్మా? హల్లెలూయా. God was inside the small boy. దేవుడు ఆ చిన్నవాడి పక్షానే, చిన్నవాడితోనే ఉన్నాడు దేవుడు. Because God was inside David. ఎందుకంటే దేవుడు దావీదులో ఉన్నాడు కాబట్టి. David was taller than Goliath. గొలియాతు ఎత్తువాడైనప్పటికీ గొలియాతు చంపగలిగాడు దావీదు. He was small. ఎందుకంటే దావీదు చిన్నవాడే, He was mighty. కానీ దేవుని యొక్క శక్తితో దేవుడు బలం పొందుకున్నాడు. Why? Because of God. ఎందుకంటే దేవుని బట్టి. If God is with you, దేవుడు నీతో ఉన్నట్లయితే you are strong. నువ్వు ఖచ్చితంగా గొప్పవాడిగా శక్తివంతుడిగా మారుతావు. Hallelujah. హల్లెలూయా. If God is with you, ఇప్పుడు దేవుడు నీతో ఉన్నట్లయితే nothing will ever happen to you. నీకు నీ జీవితంలో ఎలాంటి తప్పకుండా దేవుడు చూసుకుంటాడు. You are His child. ఎందుకంటే నువ్వు దేవుడి బిడ్డవు కాబట్టి. He will protect you. ఆయన నిన్ను కాపుదలగా ఉంచుతాడు, He will guide you. ఆయన నిన్ను నడిపిస్తాడు, నడిపించే విధానం కూడా నడిపిస్తాడు. హల్లెలూయా. But David was a man after God's heart. ఎందుకంటే దావీదు దేవుని హృదయానుసారంగా ఉన్నాడు. Before God will use somebody, దేవుడు ప్రతి మనిషిని వాడుకునే ముందు He will check your heart. ఆయన నీ హృదయాన్ని పరిశీలిస్తాడు. Whether you love Him. ఎందుకంటే నీ హృదయంలో ప్రేమ ఉందా లేదో చూస్తాడు. If you love Him, నువ్వు కనుక ప్రేమించినట్లయితే trust Him. నువ్వు కనుక ఖచ్చితంగా ఆయన ఇష్టపడతాడు, He use Him. ఆయన నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. David defeated Goliath. దావీదు గొలియాతును చెబుతున్నప్పుడు And the other Philistine people, they ran, they flee. ఎప్పుడైతే దావీదు గొలియాతును చెప్పాడు, ఫిలిష్తీయులు అందరూ పరిగెత్తడం ప్రారంభించారు. Because they saw their leader laying on the floor. ఎందుకంటే తన నాయకుడు చనిపోవడం వాళ్ళు చూశారు. David cut off the head. దావీదు ఎందుకంటే గొలియాతు తల నరికేశాడు, He cut off the head of Goliath. తన తల నరికి చేతితో పట్టుకోవడం ప్రారంభించాడు. And other people ran. They ran. అదంతా కళ్ళతో చూసిన ప్రజలందరూ పారిపోవడం ప్రారంభించారు. Who fought against Goliath? ఎందుకంటే గొలియాతు పక్షాన ఉన్న వాళ్ళందరూ కూడా, It was God. ఎందుకంటే వాళ్ళందరూ కూడా భయపడ్డారు దేవుని He చూసి. only used the face of David. ఎందుకంటే దావీదునే వాళ్ళు చూడగలిగారు. Hallelujah. హల్లెలూయా. Goliath could not see God inside David. He could not see that. గొలియాతు తెలియదు దావీదులో ఉన్నాడు, దేవుణ్ణి చూడలేదు గొలియాతు. But it was too late. ఎందుకంటే అది చాలా ఆలస్యమైనప్పటికీ And he died. అప్పటికే చనిపోయాడు. Hallelujah. హల్లెలూయా. చెప్పండి మరిగా. హల్లెలూయా. దేవుడు దీవించుగాక. That is my short story about David. అదే నేను చెప్పే కథ మీతో. The same way, అదే ప్రకారంగా God is looking for you. దేవుడిని అందరిని చూస్తా ఉన్నాడు. He's not checking your age. నీ వయసు చూడడు ఆయన, God is looking for your heart. నీ హృదయాన్ని మాత్రమే చూస్తాడు. He wants to use you. ఎందుకంటే నేను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. Looking for young people. ఎందుకంటే ఆయన ఎవరొస్తుని ఎక్కువగా చూస్తా ఉన్నాడు, గమనిస్తా ఉన్నాడు వాడుకోవడానికి. Man may say no because you are too young. నువ్వు నీకున్న చిన్న వయసుతో సంబంధం లేదు దేవుడికి. But God will say yes. దేవుడు ఎస్ అంటాడు, అవునంటాడు. Glory be to God. దేవుడికి మహిమ కలుగుగా. Father, we thank you. దేవానికి స్తోత్రమయ్యా. Bless your holy name. అయ్యా నిశ్చయంగా నీ కృప శుభ్రమాలు దీవించు. Life of your children. నీ బిడ్డలకు ఇచ్చిన జీవితాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా. Use them early. అయ్యా మీరందరూ మీరు వాడుకోనండి. Like the God that used David early. అయ్యా దావీదుని వాడుకున్నట్టు మీరు వాడుకోనండి. You use Samuel early. అయ్యా సమయంలో వాడుకున్నట్టు మీరు వాడుకోనండి. You use the mother of Jesus when she was young. అయ్యా నిశ్చయంగా ప్రభా యేసు ప్రభువుని వాడుకున్నట్టు మీరు వాడుకోనండి. Use these children ఇప్పుడే మీరు వాడుకోండి ప్రభువా. for your own glory. అయ్యా నీ కృప చొప్పున మీరు In the వాడుకోండి. name of Jesus. యేసు నామములో తండ్రి. Amen. ఆమేన్. If you want God to use you, let me see your hand. మీరు ఎంతమంది దేవుని సేవలు వాడబడాలనుకుంటున్నారు? చేతులు పైకెత్తారా? వావ్. Hallelujah. ఆయన గడిచి చెప్పడదాం. అందరూ గట్టిగా చెప్పండి. దేవుని పైకెత్తారు. హల్లెలూయా. That was good. నేను కూడా చాలా I'm మంచి happy to see you. మీ అందరి చుట్టూ నాకు చాలా సంతోషంగా ఉంది. That you want God to use you. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు కాబట్టి. Wonderful. చాలా అద్భుతంగా ఉంది. Today we are going to take picture together. ఎందుకంటే ఈ రోజు మన అందరం కలిసి ఒక ఫోటో కూడా తీసుకుంటాం. Who want to take picture with you? మీరు ఎంతమంది ఫోటో దిగాలని ఇష్టపడుతున్నారు? చేతులు పైకెత్తారా? Everybody. అందరికి ఫోటో కావాలి. Hallelujah. హల్లెలూయా. We are going to take picture outside later. తర్వాత తీసుకున్న ఫోటో నేను బయటికి తర్వాత మీ అందరితో ఫోటో దిగుతాను. I want to take picture with you.
మీ అందరితో నేను ఫోటో దిగడానికి ఇష్టపడుతున్నాను. When I go back there, I can always look and say, oh, నేను జర్నీ వెళ్ళినప్పుడు అప్పుడు చూడండి నాకు అంతా తెలియదు. ఓ చిన్నపిల్లలు చాలా the బాగుంటాయి. little children God love. ఈ చిన్నపిల్లలు అంటే దేవుడికి చాలా ఇష్టం. You are loved by God. ఎందుకంటే దేవుడు మేము ప్రేమిస్తున్నాడు You కాబట్టి. are in His hands. ఎందుకంటే దేవుడి మీద ఉన్నాడు కాబట్టి. దేవుడికి మహిమ కలుగుతుంది. If I'm living for Jesus, మీరు కనుక దేవుడిని పట్టుకోగలిగితే study the word, learn it early. ప్రతి విషయంలో దేవుడి యొక్క బైబిల్ చదవడం ప్రారంభించండి. Learn to pray to Him. ప్రార్థన చేయడం ప్రారంభించండి. And He will use you like this. దావీదు వాడుకున్నట్టు మిమ్మల్ని వాడుకుంటాడు. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్.